సో మనం నేను మొన్న బీయింగ్ ఈజ్ యువర్ డీపెస్ట్ సెల్ఫ్ ఇన్నర్ బాడీ గురించి మాట్లాడుతూ బీయింగ్ ఈజ్ యువర్ డీపెస్ట్ సెల్ఫ్ అంటే నీకు నిన్ను తెలుసుకోవటం ఎంత లోతుగా వెళ్ళి తెలుసుకోవాల్సి వస్తుంది, ఎంత లోతుగా వెళ్తావు అనేది నీ లోపల ఎక్కడో దాగి ఉన్నటువంటి ఆ నువ్వు అనేది అదే బీయింగ్ అంటే అని చెప్పి. సో ఇంతకుముందు మీరు అంతా ఈ బాడీ గురించి ఇంపార్టెన్స్ ఆఫ్ దీని గురించి డీప్ రూట్స్ లోపల మనం ఎట్లా మనల్ని చూసుకోవాలనే దాని గురించి అన్ని మాట్లాడుతున్నారు. దాని అర్థం ఏంటి మాకు అర్థం కావాలి కదా. ఇన్నర్ బాడీకి లోపలికి వెళ్ళి మమ్మల్ని మేము చూసుకోవటం అనేది నేనెవరు అనేది నేను ఎట్లా తెలుసుకోవాలి అనేది దాని యొక్క భావం ఏంటి, ఎట్లా తెలుసుకోవాలి అనేది. అంటే ఈ మన ఆత్మ అనేది ఒక చోట నుంచి ఒక చోటికి, ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ఎప్పుడు ప్రయాణం చేస్తుందని మనకు తెలుసు. మనం జీవించటం, పుట్టడం దగ్గర నుంచి మరణించటం, మరణించిన తర్వాత మళ్ళీ ఈ ఆత్మ ఒక చోట నుంచి ఒక చోటికి మారుతూ వెళుతుంది. అంతేగాని ఈ శరీరం అనేది గతించిపోతుంది. దీన్ని ఇదే కానీ మనం ఈ యొక్క అంతరాత్మని చేరుకోవాలి అంటే మనకున్న మార్గం శరీరం. ఎందుకంటే శరీరం ఉంటేనే కానీ మనం అందరం అందులో నుంచి బయటకు రాలి. సో శరీరంలో నుంచి మనం ప్రయత్నం చేసుకోవాలి. ఏది చేయాలన్నా మనకు ఒక మోడ్ ఆఫ్ కాండక్ట్, ఆపరేషన్ అనేది ఒకటి కావాలి. మనం చేసుకోవాలంటే మన చేతులు ఉండాలి, కాళ్ళు ఉండాలి, ఇవన్నీ ఉండి మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మన ఆత్మ సందర్శనాన్ని ప్రయత్నం అనేది చేస్తాం. ఈ బీయింగ్ అనే దాని గురించి పక్కన ఇప్పుడు వాటర్ ఉంది. వాటర్ గురించి మాట్లాడినప్పుడు ఏమంటాం? నీళ్లు అంటాం. నీళ్ళు అనే దాని గురించి ఇది మనకంటే కూడా బహుశా నీళ్ళలో బతికి, నీళ్ళలో పుట్టి, నీళ్ళలో పెరిగి, నీళ్ళలో ఉండేటువంటి చేపలు మనకంటే బాగా చెప్పొచ్చేమో. దానికి కనుక మనిషి యొక్క మనసుని మైండ్ని ఇస్తే మనకంటే చేపలు బాగా చెప్పొచ్చేమో. ఇవన్నీ ఎందుకు అండి? ఆ మాట ఏంటి, ఇవేంటి అని దీన్ని అర్థం చేసుకోవటం ఎట్లా, బీయింగ్ అంటే ఏంటి, ఇవన్నీ వదిలేండి. నీకు బీయింగ్ అనేది మన యొక్క ఈ నిశ్చల తత్వం గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. స్టిల్నెస్, ఆ స్టిల్నెస్ లో బీయింగ్ అనే దాని గురించి మనం ఎప్పుడో ఒక సందర్భంలో నిద్రలోనే మనకు తెలియకుండా మనం అసలు ఒక కాన్షియస్నెస్, మనకు ఒక మెలకువ అనేది ఉండదు. ఒకసారి పడుకున్నాం అంటే ఇవాళ చాలా బాగా నిద్ర పట్టింది, చాలా డీప్ గా నిద్రపోయాను మనం చెప్తాం. అంటే డీప్ గా నిద్రపోయాను అంటే బాహ్య స్థితి ఏంటి అనేది మనకు తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం అన్నమాట. చప్పుడైనా కానీ, బయట ఫోన్ మోగినా కానీ, లేకపోతే ఇంకోటైనా కూడా మనకు వినపడదు. పడకుండా మన పూర్తి నిద్రలో మనం లీనమైపోయి ఉంటాం. ఆస్తే అప్పుడు ఆ స్టిల్నెస్ అనేది వస్తుంది. ఇట్లా ఈ విధంగా మనకు తెలియకుండానే మనం చాలా సందర్భాల్లో కూడా ఈ నిశ్చలత బీయింగ్ అనే దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇది కానీ మనకు అప్పుడప్పుడు ఈ మైండ్ అనేది మనం ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం, మైండ్ మన కంట్రోల్లో ఉంది, మన కంట్రోల్లో మనం మైండ్ కంట్రోల్లో ఉన్నాం న్యాయంగా నిజానికైతే. కానీ మన మైండ్ మన కంట్రోల్లో ఉంది అనుకుంటున్నాం. మైండ్ అనే దానికి ఎప్పుడు కూడా ఆ వీక్నెస్, కోపము, యాంగ్జైటీ, ఇవన్నీ ఉంటేనే దానికి ఆహారం ఉంటుంది. దానికి చేతిలో మనం ఉంటాం, లేకపోతే మనం దాని చేతిలో ఉంటాం. అందుకని మైండ్ ఎప్పుడు కూడా దీంట్లో నుంచి మన బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇట్ కెనాట్, అది నా జ్ఞానోదయం గురించి అది పెద్దగా దానికి రాదు. అందుకని ఈ బీయింగ్ అనేదే సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, ఈ రెండు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండింటిని ఒక దానికి కలిపేసుకుంటాం అనమాట. ఇంతకుముందు సబ్జెక్ట్ వేరుగా చూస్తాము, ఆబ్జెక్ట్ని వేరుగా చూస్తాము. సబ్జెక్ట్ అంటే మనం ఫిజికల్ ప్రెజెన్స్, ఆబ్జెక్ట్ అంటే మన యొక్క లక్ష్యం కానీ, లేకపోతే మన ఊహ ఇల్యూజన్ అని కానీ మనం అనుకుంటాం. ఈ ఇల్యూజను నిజం, ఈ రెండింటిని కనుక ఈ బ్రహ్మ మాయ అనే దాన్ని, నిజం అనే దాన్ని మనం కనుక కలిపేసిస్తే బీయింగ్ అనేది వస్తుంది. అయితే బీయింగ్ అనేది ఎలా ఫీల్ అవుతాము? ఎప్పుడైతే మనం మన ఈ దేహము, పేరు, ఊరు, మన ఐడెంటిటీ, ఏది ఫిజికల్ ఐడెంటిటీ ఏదైతే ఉందో, మన శరీరం బాహ్యం యొక్క మన యొక్క గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని దాటి మనం చూడగలిగితే మనం ఈ
బీయింగ్ అనేదాన్ని ఫీల్ అవుతాం. ఈ దీని గురించి మనకు కావాలంటే ఏదో ఒక రూపంగాను, ఏదో ఒక డీప్ రూటెడ్ ఎన్లైటన్మెంట్ మన గురించి మనం తెలుసుకోవాలి. దీన్ని అంటే బుద్ధుడు ఎట్లయితే జ్ఞానోదయం అయిందో ఆ విధంగా మనకు కూడా ఆ డీప్ రూటెడ్ లోపలగా వెళ్ళి మనం దాని మీద కూర్చొని చూసుకుంటే గానీ మనకు కూడా ఆ విధంగా ఒక జ్ఞానోదయం అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే జోసెస్ చెప్పింది అన్నీ చెప్తూ కూడా ఫస్ట్ నువ్వు ఆ డీప్ లోపలికి డీప్ గా వెళ్ళి నిన్ను నువ్వు చూసుకోవాలంటే ముందు నువ్వు ఈ భవబంధాల నుంచి బయటికి రావాలి. ఆ భవబంధాల నుంచి బయటికి రావడానికి వచ్చినప్పుడే నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. అది ఫ్రీ అవ్వాలి. ఫ్రీ అవ్వాలంటే దీన్ని మనం విముక్తి. ఆ విముక్తి అనేది మనకి ఎట్లా వస్తుంది? దేంట్లో నుంచి అవ్వాలి? ముందు నువ్వు ఫ్రీ అవటం అంటే నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మైండ్ కాదు, ఇవన్నీ మాయా భ్రాంతి. అందుకని ఈ సెల్ఫ్ అనేది కూడా, నేను అనేది కూడా మాయా భ్రాంతి అని బుద్ధుడు చెప్పినట్టుగా మనం తీసుకుంటే, ఇది ఈ ఇల్యూషన్ ఆఫ్ ది సెల్ఫ్ యాజ్ ది బుద్ధ కాల్స్ ఇట్ ఈస్ ది కోర్ ఎర్రర్. ఇది మొత్తం మనం అంతా నేనే ఈ మాయా భ్రాంతి వీటినే మనం అంతా నేనే అనుకుని మనం అదే పెద్ద పొరపాటు. ఫ్రీ ఫ్రమ్ ఫియర్ ఇన్ ఇట్స్ కౌంటర్స్ డిస్గైజెస్ ఇస్ ది ఇన్విటబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ ఇల్యూషన్. ఎప్పుడైతే ఈ కాన్సిక్వెన్సెస్ ఈ ఇల్యూషన్ మాయ యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి? ప్రతి దాంట్లో మనకి భయంగా ఉంటుంది. ఇది జారిపోతుందేమో, జారిపోతుందేమో, ఇది కింద పడిపోతుందేమో, లేకపోతే ఇది మన చేతిలో ఉండదేమో, లేకపోతే రేపు పొద్దున ఇది వెళ్ళిపోతే మనం ఎలా ఉండాలి? ఈ విధంగా రకరకాలుగా అన్నమాట. అందుకని ఈ అశాశ్వతమైనటువంటిది, ఈ మనకు లొంగిపోయేటువంటిది, దీన్ని మనం ఏ విధంగా బయటకు వస్తాం, బయటకు రావాలి అనే దాంట్లోంచి కనుక మనం ఒకసారి బయటకు వస్తే అండ్ ఫ్రీ ఫ్రమ్ సిన్. మనకేంటి, మనం ఏదన్నా చేయగలసింది, మనకి ఇష్టమైన చేయాలని ఏదన్నా ఎవరో మనకు చెప్తారు, ఇది నువ్వు చేయకూడదు, ఇది చేస్తే పాపం తగ్గుద్ది, అది ఇది అని. ఇవన్నీ కూడా పట్టించుకోకూడదు. ఇవన్నీ బయటకు వచ్చేసాయి. అన్నిట్లోంచి బయటకు వచ్చి నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు చూసుకుంటావో, నిన్ను నువ్వు ఆలోచించుకుంటావో, అప్పుడే నువ్వు వీటిలోంచి ఈ ఇల్యూజన్స్, ఈ మాయా భ్రాంతి వీటిలోంచి మనం బయటకు వచ్చేస్తాం. ఇది నేను మొన్న చూసాం. మనం ఇక్కడ లుక్ బియాండ్ ది వర్డ్స్, ఇది మనం చూడాలి. ఎవరు చదువుతున్నారు? సత్య చదువుతావా? సత్య మనోదర గారు చదువుతున్నాను. చదవండి. I don't like the word sin. It implies that I am being judged and found guilty. ఐ డోంట్ లైక్ ద వర్డ్ సిన్. పాపం ఏంటి? దేవుడు మనం పుట్టించాడు, దేవుడు మనం తీసుకెళ్ళిపోతాడు. మనం ఏది చేసినా కానీ మధ్యలో దేవుడు చేయించాడని మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏం చేసినా మనం దేవుడు చేయించింది. అది పాపం పుణ్యం అనేదాన్ని మన సంబంధం లేదు. కాబట్టి నేను చేసే పనిని పాపం అంటే నాకు ఇష్టపడదు అంటాం. ఇట్ ఇంప్లైస్ దట్ ఐఎమ్ బీయింగ్ జడ్జ్డ్ అండ్ ఫౌండ్ గిల్టీ. ఇది పాపము, నువ్వు పాపివి, నువ్వు ఇలా చేసావు అని అంటే దాని అర్థం, నేను చేసే పనిని ఎవరైనా ఇది మంచా చెడా అని చెప్పి, లేకపోతే ఇతను మంచిగా చేస్తున్నాడు, ఇది ఈయన ఇష్ట ప్రకారం చేస్తున్నాడు, సమాజానికో సొసైటీకో ఎక్కడో కావాల్సిన పద్ధతిలోనో ఉండాల్సిన పద్ధతిలోనో లేకుండా విడిగా చేస్తున్నాడు, వ్యతిరేకంగా చేస్తున్నాడు అని చెప్పి అని నన్ను ఎవరో జడ్జ్ చేస్తున్నారు, నిర్ణయిస్తున్నారు. అంతేకాకుండా చేయటమే కాకుండా నువ్వు గిల్టీ, నువ్వు తప్పు చేసావు అని చెప్పి మళ్ళీ ఎదురు నాకు చెప్తున్నారు. నేను చేసే పని మీరు అనాలిసిస్ చేసో లేకపోతే చర్చించో మొత్తానికి నేను చేసే పని తప్పని నాకు ఏదో చెప్తాను. కాబట్టి నాకు ఇష్టం లేదు ఆ మాట అంటాం అని చెప్పాను. అంటే నువ్వు పాపం ఇవన్నీ నాకు అనవసరం, నాకు లేదు, నేను చెప్పిన పని చేసుకుంటున్నాను అని చెప్పి చూద్దాం. అట్లా చెప్పొద్దా సార్? అది అంటే తప్పు అది అనేసి, ఉమ్. అంటే అది పాపము అది ఇది అని చెప్పకూడదా? ఎవరి అంటే చేసింది చెప్పకూడదు అని అంటున్నా. నాకు ఎవరైనా అట్లా చెప్పడం నాకు ఇష్టం లేదు అంటున్నా. ఓకే ఓకే. ఇప్పుడు ఇవాళ మీరు చదవటం అనేది, నేను చెప్పటం అనేది, ఇవన్నీ ఎక్కడో
రాసి పెట్టుంటేనే కదా జరుగుతుంది. అవును. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏదైనా కానీ మనకి ఎక్కడో ఉంటేనే కానీ జరగదు. ఇప్పుడు మనం ఇంతమంది ఒక చోటకు వచ్చాము, కలుస్తున్నాము, మాట్లాడుతున్నాము అంటే అది ఎక్కడో నిర్ణయం అయింది. లేకపోతే ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఊళ్ళల్లో ఉండి ఎన్నెన్నో బ్యాక్గ్రౌండ్స్ లో ఉన్న వాళ్ళం మనం ఇక్కడ పొద్దున్నే 5ంటికి వచ్చి కూర్చుని దీని గురించి ఒక గంటన్నర చర్చించి వెళ్ళిపోవటం ఏంటి? అవును సార్. నాకైతే ఒక్కసారి అలాగే అనిపిస్తది. అసలు ఈ కదా. గ్రూప్ ఇలా కలవడము, ఇది చేయడం ఉహు. ఇదంతా అంటే ఇదంతా సృష్టే కదా. ఉమ్. ఇదంతా సృష్టి. ఈ ఎక్కడో మనకి ఆ యూనివర్స్ మన అందరినీ కలిపింది తీసుకొచ్చి. అటువంటప్పుడు నేను పొద్దున్నే లేచి నేను రావటం పోవటం ఇదంతా కూడా నువ్వు పాపం అని నేను చేసి నేను క్లాస్కి వచ్చాను మాట్లాడాను అని అనుకుంటే పాపం అంటే ఎట్లా అవుతుంది అని దానికి చూద్దాం ఏం చెప్తున్నాడు. Okay. చదవండి. So I can understand that over the centuries, many erroneous views and interpretations have accumulated around words such as sin, due to ignorance, misunderstanding, or a desire to control, but they contain an essential core of truth. If you are unable to look beyond such interpretations and so cannot recognize the reality to which the word points, then don't use it. Don't get stuck on the level of words. A word is no more than a means to an end. It's an abstraction, not unlike a signpost. It points beyond itself. The word honey is not the honey. You can study and talk about honey for as long as you like, but you won't really know it until you taste it. After you have tasted it, the word becomes less important to you. You won't be The coconut. Hmm. you won't be attached to it anymore. Similarly, you can talk or think about God continuously for the rest of your life. But does that mean you know or have even glimpsed the reality to which the word points? It really is no more than an obsessive attachment to a signpost, a mental idol. సో నేను చేసే పని మీరు చెప్పిన ప్రకారం లేకపోతే ఆ పైవాడు చెప్పిన ప్రకారం నేను చేసేటప్పుడు దాన్ని పాపం పుణ్యం అని మీరు ఎలా అంటారు దానికి? ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. నువ్వు చెప్పేది కరెక్టే. నువ్వు జడ్జి చేసి వీడు తప్పు చేస్తున్నాడు, వీడి పాపి అని చెప్పి నీకు లేబుల్ వేసి నీకు ఒక అపరాధ భావాన్ని అంటగట్టడం ఇదంతా నువ్వు ఫీల్ అయ్యే దాని గురించి నాకు అర్థం అవుతాను. నేను మొత్తం అంతా ఇది పైన వాడి నిర్ణయించేటప్పుడు కర్మ సిద్ధాంతం అయినప్పుడు నాకెందుకు పేరు రావాలి అనేది. కానీ ఏం జరిగిందంటే ఓవర్ ద సెంచురీస్ many erroneous views and interpretations have accumulated around words such as కొన్ని శతాబ్దాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా మనం ఏం చేసాము, ఈ కొన్ని పదాలని క్రియేట్ చేసాం. ఆ పదాల చుట్టూ మనం ఇట్లాంటివన్నీ మనం మన వ్యూస్ ప్రతి తప్పుడు మన పొరపాటైన మన యొక్క వ్యూస్ మన భావాల్ని మన అర్థాలని దాన్ని ఇంటర్ప్రిటేషన్ దాన్ని అమలు చేయటాన్ని కానీ ఇవన్నీ కొన్ని శతాబ్దాలుగా మాటల చుట్టూ పెరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు స్త్రీ పురుషుడు అని ఉంది. మనం ఇప్పుడు పురుషుడు అంటే మనం ఏమనుకుంటున్నాం, మగ, స్త్రీ అంటే ఆడ అని. అదే ఫస్ట్ లో చెప్పేటప్పుడు రివర్స్ లో చెప్పుకున్నారు అనుకోండి, అప్పుడేమయ్యేది? అంతే అవుతుంది సార్. ఏది అంతే కదా. మనం ఇప్పుడు మగవాళ్ళు స్త్రీలు అవుతారు, ఆడవాళ్ళు పురుషులు అవుతారు. అవును. ఇప్పుడు మనం ఎందుకు నమ్ముతున్నాం స్త్రీ పురుషుల భేదాన్ని మనం ఎందుకు తీసుకుంటున్నాము? మనం అంటే పైన ఎవడో మొదలు పెట్టిన దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసాడు. ఈ పెన్సిల్ ఉంది, ఇది పెన్సిల్ అని ఎందుకని అది
ఈ పెన్ అనకూడదా? దీన్ని పెన్ అని అంటే పెన్సిల్ అని ఉండేవాళ్ళం కదా. అవును. అంతే కదా. అదే తేనె ఇట్లా గురించి అదే చెప్పాడు కదా. ఉమ్, తేనె గురించి అదే చెప్పాడు కదా దీంట్లో. అదే అంతే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కొన్ని శతాబ్దాలుగా కొన్ని యుగాలుగా మనకి ఇవన్నీ మనకి ఈ విధంగా ఇది అని చెప్పి ఎవరో చెప్పటం రాయటం వల్ల మనం దాన్ని తీసుకుంటున్నాం అట్లాగే. దానివల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ డ్యూ టు ఇగ్నోరెన్స్, మిస్అండర్స్టాండింగ్ ఆర్ ఏ డిజైర్ టు కన్. ఎందుకు అంటే అది తెలియనితనము, లేకపోతే అర్థం చేసుకోలేకపోవటము, తప్పుగా అర్థం చేసుకోవటము, లేకపోతే ఈ పేరు నేను పెట్టా కాబట్టి ఈ పేరుతో ఈ విధంగా కంటిన్యూ అవటం. ఇప్పుడు మనకి వీధి పేర్లు ఉంటాయి, లేకపోతే స్టాచ్యూ ఉంటుంది, ఓ సెంటర్లో పలానా వాళ్ళ విగ్రహం పెట్టి పివి నరసింహారావు సెంటర్ అను, లేకపోతే గాంధీజీ సెంటర్ అను, గాంధీ బొమ్మ దగ్గరను ఏదో ఒక పేరు పెట్టుకుని ఉన్నాం కదా మనం. అది తరతరాలు అట్లా ఉండిపోతుంది. అట్లా అన్నమాట. ఇది ఒక నేను పేరు పెట్టి నేను కంట్రోల్ చేస్తాను. ఇక్కడ సెంటర్లో ఈ పేరు పెట్టామంటే ఓ పలానా వాడు పెట్టారు, అదే ఆ కంటిన్యూ అయిపోతా ఉంటుంది కంట్రోల్ చేసుకోవడం. బట్ దే కంటైన్ అన్ ఎసెన్షియల్ కోర్ ఆఫ్ ట్రూత్. అయితే మనం ఎన్ని ఎన్ని అనుకున్నా కూడా దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి నిజం అయితే ఏదో దాగి ఉంది. అదేంటంటే, ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు లుక్ బియాండ్ సచ్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ సో కెనాట్ రికగ్నైజ్ ద రియాలిటీ టు విచ్ ద వర్డ్ పాయింట్స్, దెన్ డోంట్ యూజ్ ఇట్. నువ్వు కనుక ఆ యొక్క పదానికి ఉన్న ఇంటర్ప్రిటేషన్ అయితే ఏదైతే ఉందో దానికి మనం చెప్పటంలో కానీ, దాన్ని యూజ్ చేయటంలో కానీ, ఉపయోగించటంలో కానీ ఏదైతే ఉందో అది కనుక దాన్ని దాటి నువ్వు ఆ పదాన్ని దాటి నువ్వు చూడలేకపోతే, అంటే ఆ పదం యొక్క అర్థం యొక్క ఆ చిన్న సర్కిల్ గీతలో ఏదైతే ఉందో ఆ దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతే, చూడలేకపోతే, అండ్ దాన్ని నువ్వు గుర్తించలేకపోతే, ఏది ఆ పదం అనేది నేను ఎటువైపుకి చూపిస్తోంది అనేది నీకు తెలియకపోతే, అంటే నువ్వు వాడొద్దు. అంటే నీకు అర్థం కాని పదాలు, నీకు తెలియని పదాలు, నీకు చూడని పదాలు ఏమన్నా ఉంటే నువ్వు వాడొద్దు. ఇప్పుడు ఏదో ఒక కొత్త పదం వాడాం అనుకోండి, వాడంగానే పక్కాడు ఏదో అంటే ఏంటి అంటాడు. మనం చెప్పగలగాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక పదం మనం వాడినప్పుడు అవతల వాడిప్పుడు మనమే ఇక్కడ ఏదో కొత్త పదాలు వస్తే డిక్షనరీ చూడండి ఒకసారి అనుకుంటున్నాం మనం. అది చూడలేకపోతే మనం దాన్ని వాడి ఉపయోగం ఏంటి? ఇప్పుడు కొన్ని మనం జనరల్ గా మాట్లాడేటప్పుడు కొన్ని ఇంగ్లీష్ పదాలు చాలా వాడతాం. డిక్షనరీ మీనింగ్ మనకు తెలియదు, కానీ అక్కడ సందర్భంలో ఆ మాట వాడేస్తాం. అది కాంటెక్స్ట్ మీనింగ్. అది డిక్షనరీలో దాని అర్థం వేరే ఉండి ఉండొచ్చు. అందుకని అది గనక నువ్వు చెప్పలేకపోతే, నువ్వు వాడలేకపోతే, నువ్వు దాన్ని గనక విడమరిచి చూడలేకపోతే అది వాడకు. వాడి నువ్వు ఇబ్బంది పడకు. డోంట్ గెట్ స్టక్ ఆన్ ది లెవెల్ ఆఫ్ వర్డ్స్. అందుకని మనకి ఈ పదాల దగ్గర, ఈ మాటల దగ్గర మనం అక్కడ నిలబడిపోవద్దు. ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏ వర్డ్ ఈజ్ నో మోర్ దాన్ ఏ మీన్స్ టు అన్ ఎండ్. ఒక పదం అంటే ఏంటి దాని అర్థం? దీని గురించి మనం విడమరిచి చెప్పగలిగేటట్టుగా ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని విడమరిచి చెప్పగలిగేటట్టుగా వాడే పదం ఏదైతే ఉందో అదే. దానికి అక్కడతో ఆ పదం వాడేసామంటే అక్కడ ఎండ్ అయిపోయింది అక్కడ. మళ్ళీ ఇంకో పదము లేకపోతే అదే పదాన్ని ఇంకో సందర్భంలో ఇంకెక్కడో వాడతామేమో. అందుకని చెప్పి ఇట్స్ అన్ అబ్స్ట్రాక్షన్. అది అబ్స్ట్రాక్ట్ టర్మ్. అది ఎక్కడికైనా దాని సందర్భాన్ని బట్టి ఎప్పుడైనా ఎట్లయినా వాడుకోవచ్చు. అంతేగాని ఈ కెమిస్ట్రీలో లాగా దీనికి ఒక ఫార్ములా ప్రకారం దాన్ని దాటి ముందుకు వెళ్ళటానికి లేదు అని చెప్పనే ఉండదు. ఒక పదం అనేది ఎక్కడైనా ఎప్పుడైనా దాని యొక్క సందర్భాన్ని బట్టి మనం వాడుకుంటాం, అంతేగాని డిక్షనరీ మీనింగ్ బట్టి మనం వాడుకో. అందుకని ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ ఫార్మ్ లో ఉంటుంది అన్నమాట. నాట్ అన్లైక్ ఏ సైన్ పోస్ట్. సైన్ పోస్ట్ అంటే దారి చూపించడానికి అక్కడ పలానా వీధికి దారి, లేకపోతే ఇటు తనకి దారి, మనం బోర్డులు పెడతాం కదా. అట్లాగా సైన్ పోస్ట్ కాదు అది. ఇట్ పాయింట్స్ బియాండ్ ఇట్ సెల్ఫ్. దానికంటే మనం డిక్షనరీ మీనింగ్ కంటే కూడా ఒక్కొక్క పదం కనుక మనం తీసుకుంటే అది ఇంకా దాని అవతలకి ఇంకా ముందుకు తీసుకెళ్తా, పదాన్ని దాటి కూడా మనం ముందుకు వెళ్తాం అనమాట. ద వర్డ్ హనీ ఈజ్ నాట్ హనీ. అదే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు తేనె గురించి చెప్తున్నాడు. తేనె కాదు.
యూ కెన్ స్టడీ అండ్ టాక్ అబౌట్ హనీ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యూ లైక్. మనం ఈ తేనె గురించి పుస్తకాలు పుంఖాను పుంఖాలుగా చదివేసి దాని గురించి మనం ఎన్నైనా మాట్లాడచ్చు. సార్ మీట్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు తేనె గురించి మనం ఎంతో మాట్లాడుతాం. తేనె అంటే ఈ కలర్ లో ఉంటుంది, ఇంత డెన్సిటీ, ఇంత మందంగా ఉంటుంది, ఇంత బరువుగా ఉంటుంది. ఈ దీంట్లో వైల్డ్ హనీ ఉంటుంది, తర్వాత మన ఫ్లవర్ హనీ ఉంటుంది, రకరకాల ఏదో హిమాలయ ఫ్లవర్ హనీ అని అదని రాష్ట్ర రకాలు ఉన్నాయి. దాంట్లో ఇన్ని రకాల గురించి మాట్లాడతాం. నువ్వు టేస్ట్ చేసావా అని ఎవరైనా అడిగాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? మనకు తెలియదు కదా టేస్ట్ చేయకపోతే. అందుకని మనం దాన్ని ముందు రుచి చూడాలి. రుచి చూసిన తర్వాత దాని గురించి మాట్లాడాలి. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, మనం స్విమ్మింగ్ గురించి 100 పుస్తకాలు చదివేసి నేను స్విమ్మింగ్ పూల్ లో దూకితే స్విమ్మింగ్ వచ్చేస్తా? రాదు సార్. రాదు కదా. అది ప్రాక్టీస్ చేయాలి చిన్నప్పటి నుంచి. అట్లాగే ఏదైందనమాట. మనం దాన్ని అది తేనె దగ్గరికి చెప్పేటప్పుడు మనం అన్లెస్ దాని రుచి చూస్తే తప్ప మనకి దాని గురించి తెలియదు. ఒకసారి రుచి చూసేసిన తర్వాత దానికి మనకి ఇంకా పెద్ద ఏమీ ఉండదు. ఓ తేనె అంటే ఇంతే కదా, దీని గురించి ఇన్ని పుస్తకాలు చదివాం, ఇన్ని రోజులు పెట్టి మాట్లాడుతూ ఉన్నాం, ఇంతే నాలుగు రాసుంటాయి. ఒకసారి చిన్నప్పటి నుంచి ఈత కొట్టడం లేదు, పెద్ద అయ్యాక కూడా అట్లా ఈత కొట్టడం నేర్చుకున్న తర్వాత ఈత అంటే ఇంతేనా, ఇన్ని పుస్తకాలు చదివాం మనం దీని గురించి అనుకుంటాం. అప్పుడు అదేమైతే దాని యొక్క ప్రాముఖ్యత మన దగ్గర తగ్గిపోతుంది. ఎప్పుడైతే గుప్పిడి మూసున్నంత వరకే దాన్ని విలువ ఉంటుంది. ఒకసారి గుప్పిడి ఓపెన్ చేస్తే ఏముందో తెలుస్తుంది. ఏముంది, ఏమి లేదు. ఏమి లేదు, దాని గురించి ఇంత పెద్ద సీన్ చేశారంటాం. దాని గుప్పిట్లో ఉన్నంత వరకు, లేకపోతే రహస్యంగా ఉంచినంత వరకు ప్రతి ఆడు మన వెనక చూస్తుంటే ఏంటో రహస్యం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మనకు చెప్పట్లేదు, మనకు తెలియట్లేదు, ఏదో జరుగుతుంది అనుకో. తీరా ఏమీ లేదని అదేదో చెప్పిన తర్వాత సింతేనా దీని గురించి మనం 20 రోజులు పెద్ద కొట్టుకుంటున్నాం అని చెప్పాను. ఈ వోంట్ బి అటాచ్డ్ టు ఎనీ మనీ, మనం పట్టించుకున్న దాని గురించి. Similarly, you can talk or think about God continuously for the rest of your life. But does that mean that you know or have seen even glimpses of the reality to which the word points? మన దేవుడి గురించి అందరం మాట్లాడతాము. దేవుడు ఇట్లా చేశాడు, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఏదో రకరకాల మన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టో, మన అనుభవాన్ని బట్టో, లేకపోతే మనకున్న భావజాలాన్ని బట్టో మనం దేవుడి గురించి మాట్లాడతాం. మాట్లాడేటప్పుడు మనకి జీవితం అంతా మాట్లాడినా కూడా దాని అర్థం మనం దేవుడు మనకు తెలుసానా, లేదు చూసామనే. ఈ దేవుడు అని చెప్పే పదాన్ని, భగవంతుడు అని చెప్పే పదాన్ని మనం వాడుతున్నంత మాత్రాన దాని అర్థం మనం భగవంతుని చూసామా? చూడలేదు. చూడకుండానే మన భగవతత్వాన్ని గురించి, భగవంతుడి గురించి మనం మాట్లాడతాం. It really is no more than an obsessive attachment to a signpost, a mental idol. దేవుణ్ణి మనం చూడలేదు. దానికి ఉన్నది ఏంటంటే, మనం ఆ సైన్ పోస్ట్, దేవుడు అని చెప్పే బోర్డు ఏదైతే ఉందో దానికి మనం ఒక బంధాన్ని పెంచుకున్నాం. అటాచ్మెంట్, అబ్సెసివ్ అటాచ్మెంట్. మనం ఎట్లయితే మనది ఇది నాది అని చెప్పి సొంతంగా ఉంచుకోవడానికి ఎట్లా మనం దాని నుంచి పారాడతామో, అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు అనేదాన్ని మనం ఇది నాది, దేవుడు నాతోనే ఉన్నాడు మనం రోజు చెప్పుకుంటున్నాం. అది ఇట్ ఈజ్ ఎన్ ఏ మెంటల్ ఐడల్. అది ఆ మూర్తి, ఆ రూపం అనేది ఒక మానసికమైన.
ఇప్పుడు ఎంతో మంది మన ప్రవచనకర్తలు కానీ వీళ్ళందరూ ఇంతమంది నిన్ను చెప్తుంటారు దేవుడి గురించి, భగవతత్వం గురించి, భగవంతుడి గురించి, దేని గురించి దేని గురించి అని చెప్పని. వాళ్ళందరూ చూశారా? ఎవరు చూడలేదు కదా. ఊహించుకోవడం అంతే. అంతే. ఇక్కడ కూడా అంతే. ఇవన్నీ కూడా మనం నువ్వు నిజంగా దాని యొక్క రుచిని చూడనంత వరకు నువ్వెన్ని మాట్లాడినా అది ఒక మానసిక స్థితి తప్ప నువ్వు నిజంగా దేవుణ్ణి చూడగలిగిన రోజున నువ్వు ఇవన్నీ నీ ఉంటాయా? ఈ భావాలు, బంధాలు, ఇవన్నీ మనం పట్టించుకుంటాం అప్పుడు పట్టించుకోం కదా. ఇంకెందుకు ఆయన దర్శనం అయిపోయిన తర్వాత మిగిలిన మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆంజనేయుడి దగ్గర మనకి సీతమ్మ వారు ముత్యాలు దండిస్తే ఆయన ముత్యాలని కొరికి చూస్తుంటాడు. ఎందుకు? రామయ్య ఉన్నాడా అందులో అని చెప్పి. అంటే ఆయన అంత ఇదిగా దాంట్లో మునిగిపోయాడు. ఆమె కోపం వస్తుంది, నేను ఇంత మంచి ముత్యాలు దండిస్తే కొరికి పడేస్తున్నాడు అని చెప్పి. ఎందుకు కొరుకుతున్నావు అంటే నేను రాముడు ఉన్నాడు అని చూస్తున్నాను, నేను రాముడు లేడు, రాముడు లేనప్పుడు నాకు అనవసరం ఇది అని. ఇది ఆ భావం అనేది, ఆ భావజాలంలోనే మనం ఉండిపోయాము. భావజాలంలో లేనప్పుడు నిజంగా మనకు భగవద్ దర్శనం అయినప్పుడు మిగిలిన భావజాలం మనకు అనవసరంగా. చిరంజీవిని చూడాలి, చూసాము, ఫోటో తీసుకున్నాము, ఇంక తర్వాత ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా దాని గురించి? మరి 2 రోజులు చెప్పుకుంటాం, ఇదిగో చిరంజీవిని చూశాను, నేను చిరంజీవితో నేను ఫోటో దిగాను 2 రోజులు తర్వాత అవును, అంతే ఉం? అంతే అయిపోయింది. సార్. ఏదో ఒక రోజు జరిగినప్పుడు మాత్రమే అది. దాని యొక్క ఇది తర్వాత దానికి అదేమో బ్రహ్మ మాయగా అయిపోయింది అంట. ఇప్పుడు మనం అందరం ఒకసారి కలవక ముందు, కలిసిన తర్వాత, ఒకసారి మనం అందరం కలవలేదు, 2 ఏళ్ల తర్వాత కలిసి తెలుసుకుంటాం, ఒకరినొకరు పరిచయం అయినాక మనం వ్యక్తిగతంగా అంటే ఫిజికల్ గా మనం ఎప్పుడు కలిసాము? మీటింగ్ లో కలిసాం గుంటూరు. కలిసినంత వరకు ఓ వీర 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 అనుకున్నాం. కలిసిన తర్వాత 1 గంట 2 గంటలు ఒక పూట అంతా ఇది ఉంది. తర్వాత మామూలుగా అయిపోయాము. అందరు ఫ్రెండ్స్ మాదిరి అందరం ఒకరికొకరు ఇది అయిపోయాం. ఆ విధంగా చూసేంత వరకు, దాన్ని అనుభవించి దాన్ని చూసేంత వరకు కానీ ఒకసారి అయిపోయిన తర్వాత దాని ప్రాముఖ్యత ఉంటుంది. అయితే దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఒకసారి దర్శనం అయిపోతే మనం వదిలేయం. దేవుడి దర్శనం అయిపోయిందని వదిలేయం. ఇంకా కొంచెం ఇంకా చూడటం, లేకపోతే ఇంకా చూడటం, మాట్లాడుకోవటం ఏదో చేస్తుంటాం. చదవండి. మనుషులను కూడా మనము చూడక ముందు ఇట్లా అంటే ఫోన్ల ద్వారా అలా పరిచయం అయ్యారనుకోండి, వాళ్ళ రూపము ఏదో ఊహించుకుంటాం సార్. చూసిన అవును, తర్వాత చూసిన అది తర్వాత వేరే విధంగా ఉంటుంది. అదే అనిపిస్తుంటది. మనం చాలా మంది ఫోన్ లో మాట్లాడుతుంటాం. ఒకళ్ళు మాట్లాడుతూ ఇదిగో పక్కన ఉన్నాడు మాట్లాడని చెప్పి మనకి ఫోన్ ఇస్తారు. మనం మాట్లాడతాం, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఆకారం ఎగ్జాంపుల్ రూపం ఏమీ ప్రభావతి తెలియదు. సార్. ప్రభావతిని మనం ఫోటోలో చూసి చాలా పెద్దగా ఉంటది అనుకున్నాం, ఉమ్. కానీ డైరెక్ట్ గా చూస్తే ఏంటి ఇంతే షార్ట్ గా ఉంది అనుకున్నాం. ఏమి కరణం గారు కూడా అంతే. అరుణకర్ణమ్మ అంటే అంత కాదు, కానీ నాకు ప్రభావతి అయితే షాక్ బాగా. అవునా? అసలు ఇది ఇట్లా చూస్తేనేమో వర్చువల్ గా చాలా పెద్దగా ఉన్నట్టు, ఫేస్ ఇదిగా పర్సనాలిటీ అనిపిస్తుంది. బాగా శరీరం, పెద్ద శరీరం బాగా లాగా. ఇది సి పర్సనాలిటీ లాగా అనిపిస్తారు. డైరెక్ట్ చూస్తే ఏంటి ఈ అమ్మాయి ఇంతే ఉంది, అమ్మాయి అమ్మాయేనా అన్నట్టు భలే షాక్. ఉమ్. అది అందుకని అది చూసిన దాకా ఒక రకంగా ఉంటుంది, చూసిన తర్వాత ఓ ఇంతే కదా అనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా అలాగే నన్ను వరప్రసాద్ గారు ఎక్స్పెక్ట్ చేసింది, ఇలా కమాండింగ్ నేచర్ ఉంటది, ఈ అమ్మాయికి కొంచెం గర్వం ఉంటది, అది ఇది అని అనుకున్నాను. తర్వాత వచ్చి వే ఆఫ్ రిసీవింగ్ దగ్గర నుంచి, స్టేషన్ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ మినిట్ వెళ్ళేదాకా చూసాక ఇంకా ఇంటికి వెళ్ళాక కాల్ చేశారనమాట. నేను ఇలా తప్పు జడ్జి చేసుకున్నాను, ఇలా కాదు మీరు ఇలాగా అని చెప్పి. అలాగా ఒక్కొక్కరిని మనం రాంగ్ ఎస్యూమ్ చేస్తాము, అది బై పర్సన్ చూసాక మళ్ళీ డిఫరెంట్ ఉంటది. మనం ఒక అనుభవం మనకి ఏదైతే ఉందో ఆ అనుభవంలో నుంచి ఆ వ్యక్తుల్ని మనం చూడటం మొదలు పెడతాం. అవును. ఒకసారి అది చూసిన తర్వాత మన అనుభవం ప్రకారం ఉంటే ఒకసారి సెట్ అవ్వచ్చు, లేకపోతే మారచ్చు.
ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మీటింగ్ అప్పుడు సతీష్ రెడ్డి గారి బర్త్డే కోసం ఫస్ట్ మీట్ అయ్యాం మనం. ఇక్కడ మేము వాత్సల్యాలో మీట్ అయ్యారు. ఆ, వాత్సల్యాలు. అప్పుడు లత రోజు చూస్తా ఉంది కదా ఇక్కడ నన్ను ఫోన్ మీటింగ్లు, జూమ్లు. ఉమ్. అక్కడికి గుర్తుపట్టలా నేను. ఓ. చాలా తర్వాత సరే ఎక్కడ చూసాను చూస్తా ఉంది, అటు చూస్తా ఉంది, ఇటు చూస్తాను, కొట్టుకుంటాను. సరే నేనైతే గుర్తుపెట్టేసాను. నీకు సరే పలకరించినప్పుడు చూద్దాం అసలు ఎంతవరకు ఉంటుందని చెప్పి ఊరుకున్నాను. సాయంత్రానికి కానీ ఎలగలా సార్ అని అప్పుడు వచ్చింది. అట్లా ఒక్కొక్కరికి అది మనం మనం ఊహించుకున్నప్పుడు, ఒక రూపాన్ని ఊహించుకున్నప్పుడు ఆ రూపంలోనే ఉంటాం. ఆ రూపాన్ని బట్టి ఉంటే మ్యాచ్ అవుతుంది త్వరగా. లేకపోతే రియాలిటీకి రావాల్సి వస్తుంది. ఓహో ఇది అది కాదు అని చెప్పి. సో దానికి రివర్స్ ఆల్సో అప్లైస్. The reverse also applies. If for whatever reason you disliked the word honey, that might prevent you from forever tasting it. If you had a strong aversion to the word God, which is a negative form of attachment, you may be denying not just the word but also the reality to which it points. You would be cutting yourself off from the possibility of experiencing that reality. All this is, of course, instinctively connected with intrinsically connected with being identified with your mind. ఎస్. సరే, మనం ఇప్పుడు దాకా తేనె గురించి లేకపోతే తేనె గురించి మనం మాట్లాడాము. టేస్ట్ చూస్తే మనకు తెలిసింది అనుకో. రివర్స్ లో చూసి ఆలోచిస్తాం దీని గురించి ఎట్లా వస్తుందని. ఏదో ఒక రీజన్ మీద, ఒక సందర్భంలోనో, ఒక దీంట్లోనో ఎవరన్నా అబ్బాయి తేనె అంటే చేదుగా ఉంటుంది, అసలు మనం భరించలేము, తేనె తాగితే అదే తలకు రాసుకుంటే తల తెల్లబడుద్దంట, లేకపోతే బరువు పెరుగుతారంట, అది ఇది అని ఎవరన్నా మనకి చెప్పారనుకోండి. ఇప్పుడు తేనె టేస్ట్ చేస్తారా? చెయ్యం కదా. మనకెందుకు లేదా, ఇది బాగలేదు దాని గురించి వాడు చెప్పాడు, ఇది బాగుండదంట, మంచిది కాదంట అని చెప్పని, అందుకని మనం ముట్టుకోము అని చెప్పేసి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు నేను నా కాఫీ తాగను, నాకు ఆ కాఫీ టేస్ట్ పడదు. ఎవరో చెప్తుంది అనుకో ఒకసారి ఎప్పుడు, ఓకే నాకు లైకింగ్ డిస్లైకింగ్ అంటూ ఏమి లేవు కాబట్టి ఒకసారి ఎప్పుడో టేస్ట్ ఇస్తాను, నాకు నాలుగు నచ్చలేదు, మంచి డిస్లైకింగ్ అని వాకంటే నాకు ఇష్టపడటం లేదు, నేను తాగను. కనీసం కాఫీ చాక్లెట్ పెట్టుకున్నా కూడా నాకు నోరంతా ఇదిగా అయిపోయింది. అందుకని మనం ఏదైనా ఒక దానికి లైకింగ్ కానీ డిస్లైకింగ్ కానీ, ఇష్టపడటము అయిష్టపడటం అనేది కనుక మనకు ఉంటే, దాన్ని బట్టి మనం దాని నుంచి దూరంగా ఉండిపోతాం. దానికి సపోజ్ ఇదే ఇప్పుడు దేవుడు అనే దాని మీద మనకు నమ్మకం లేకపోతే, ఎవర్షన్, వ్యతిరేక భావం ఉంటే, పట్టించుకోలేకపోతే, ఒక దేవుడు ఏంటి ఎవడు చెప్పాడు అని చెప్పి అనేటువంటి ఉంటే, ఇది నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ అటాచ్మెంట్. ఇప్పుడు మనకి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ప్రహ్లాదుడి దగ్గర నుంచి వాళ్ళు ఎంతసేపు దేవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ, దేవుడు అనేవాడు, నేనే దేవుడు, విష్ణు అనేవాడు దేవుడు అని భక్తుల కంటే కూడా ఎక్కువగా ద్వేషించేవాళ్ళు ఆ దేవుణ్ణి తలిచేవాడు. మీకు తెలుసో తెలీదు, ముళ్ళపూడి రంగనాయకమ్మ అని ఒక ఆవిడ రైటర్. మేము మా కాలేజీ రోజుల్లోనే ఆమె పెద్ద రైటరు. రామాయణ విశ్వవృక్షం అని ఒక పుస్తకం రాసింది. దొరికితే చూడండి, దొరికితే బుక్స్ ఉంటాయి. రామాయణ విశ్వవృక్షం అని చెప్పి రంగనాయకమ్మ రాసింది. మా అబ్బాయి అదే దాంట్లో తెచ్చుకొని చదివాడు సార్. మా అబ్బాయి అదే తెచ్చుకొని చదివాడు. దాని గురించి డిస్కషన్ గొడవ అయింది. ఎందుకురా అన్ని నువ్వు నెగిటివ్ చేస్తావంటే, నువ్వు అన్ని ఒకటే నువ్వు యాంగిల్లో చూస్తావమ్మా, అది కూడా చూడాలి అని చెప్తున్నాడు. సో ఆ బుక్ చదివితే రామాయణం అంటే మనకి విరక్తి వస్తుంది. తాటకం చంపే దగ్గర నుంచి, శూర్పణఖ దగ్గర నుంచి, పెళ్లి చేసుకునే దగ్గర నుంచి, ఈయన పుట్టిన దగ్గర నుంచి ప్రతిదీ దాన్ని కూడా ఆమె విషవృక్షం పేరే పెట్టింది. అందుకనే రామాయణ విషవృక్షం అని చెప్పి. మొత్తం పాయిజనసే ఉంటుంది. నేను స్టార్ట్ చేశాను సార్, కొన్ని పేజీలు చదవగానే ఇంకా నాకు అసలు చదవలేము, వద్దనిపించింది, పక్కన పడేశాను. అదే చదవలేము, వద్దనిపించిన చదవలేము అది. ఎందుకంటే మనం
ఒక ఊహలో ఉన్నాం కదా మనము, అది అదంతా వినిపిస్తే అది మొత్తం ఉమ్, అంటే డిఫరెంట్ మనం మనం తరతరాల నుంచి రామాయణం గురించి విన్నది వేరే, ఆవిడ చెప్పే యాంగిల్ టోటల్ డిఫరెంట్ గా ఉంటది. అది అసలు మనం అసలు తీసుకోలేము అన్నమాట. ఒక పదం కూడా చదవలేము. అంటే అసలు దాంట్లో ఇవాళ మళ్ళీ ఏంటంటే ఫస్ట్ పేజీకి ఏంటి ఈమె ఎలా చెప్తుంది, ఈమెకి అసలు ఏం తెలియకుండా చెప్తున్నట్టుంది ఏంటా అన్నట్టు అనిపించేస్తుంది. అంటే అది ఏంటంటే ఒక్క యాంగిల్ లోనే చూస్తున్నాం మనం, రెండో యాంగిల్ కూడా ఉంది అని అట్లా. అది మనం రెండో దాన్ని యాంగిల్ అనేది ఎవరు చెప్పారు? ఎక్కడుంది? నువ్వు చూపిస్తున్నావు. అదే ఇప్పుడు అదే అదే కొంతమంది నమ్మారనుకోండి, ఆ భావజాలంలోకి వెళ్ళిపోతారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నది 10 మంది దీనికి మనం ఇన్ని శతాబ్దాలుగా ఒక వరల్డ్ పాపం అనే దాని గురించి ఎట్లయితే మనకి ఒక పేరు పెట్టి దాన్ని మనకి చెప్పి తర్వాత మనం ఆటోమేటిక్గా దాన్ని ఫాలో అయిపోయాము. అట్లాగే 100 మంది 1000 మంది చాలా మంది అదేవాడు. అప్పుడు ఆంధ్రజ్యోతిలోను ఆంధ్రప్రభలోను సీరియల్ వచ్చేది ఇది అవును. దుక్కు. అప్పుడు చాలా మంది చదివేవాళ్ళు దీన్ని. ఓకే, ఆ, చదివిన తర్వాత పెద్ద చర్చలు ఏం జరిగింది ఏంటి అనేది అప్పుడు మాకు పెద్ద తెలియదు కానీ అవును. చదివేవాళ్ళు. ఈ పుస్తకం నుంచి చాలా మంది లైబ్రరీలు కూడా పెట్టుకున్న కూడా ఉంటారు బహుశా. ఉమ్, సో దాని వలన మనకేమవుతుందంటే నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ అనేది నెగిటివ్ ఫామ్ లో వస్తుంది. యూ మే బి డినైయింగ్ నాట్ జస్ట్ ద వర్డ్ బట్ ఆల్సో ది రియాలిటీ టు విచ్ ఇట్ పాయింట్స్. నువ్వు ఒక పదాన్నే కాకుండా మాట దేవుడు అనే మాటనే కాకుండా దాన్ని చూపించే నిజాన్ని కూడా రియాలిటీ కూడా అది మనం దాన్ని పక్కన పెడతాం. ఆ మాటనే కాకుండా ఆ రియాలిటీ నిజాన్ని కూడా మనం ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాం. యూ విల్ బి కటింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఫ్రమ్ ది పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ. నువ్వు ఎప్పుడైతే ద్వేషించటం మొదలు పెడతావో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆ నిజానికి నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి, నువ్వు ఆ నిజం నుంచి నువ్వు తప్పించుకుని లేకపోతే కట్ చేసుకుని ఇది నాకు కాదు, నా సంబంధం లేదని చెప్పి పక్కకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఆల్ దిస్ ఈజ్ అఫ్ కోర్స్ ఇంట్రిన్సికల్లీ కనెక్టెడ్ విత్ బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలియకుండా అంతర్గతంగా మన మైండ్తో మనం కనెక్ట్ అయ్యి మనం గుర్తింపబడటానికి వీలుగా ఉంటుందండి. మన మైండ్లో కనెక్ట్ అయిపోయి ఉన్నాం ఆ విధంగా, దాన్ని ఆ గుర్తింపు కూడా అలాగే ఉంటుంది. ఇవన్నీ దానికి మనకు తెలియకుండా అంతర్గతంగా మన మైండ్లో రిజిస్టర్ అయిపోయిన భావజాలం అనమాట ఇదంతా. అందుకని అటాచ్మెంట్ అనేది పాజిటివ్గానే ఉండొచ్చు, నెగిటివ్గానే ఉండొచ్చు. ఇప్పుడు మనకు అది చెప్తారు కదా, గురువు గారు నదిని దాటడానికి ఒక ఆవిడ కష్టపడుతుంటే ఈయన ఎత్తుకుని వెళ్ళి నదిని దాటిచ్చేసి ఆ కాలువ దాటిచ్చేసి వెళ్ళిపోతాడు. శిష్యుడికి నచ్చదు అది. ఆయనకున్న భావజాలం ఏంటంటే గురువు గారు అంటే పవిత్రంగా ఉండాలి, ఆయన ఆడవాళ్ళని ముట్టుకోకూడదు, ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు, ఇవన్నీ ఆయనకు ఆ భావజాలం. అందుకని గురువు గారు ఏంటి ఆవిడ ముట్టుకున్నాడు, ఆవిడ నెత్తికెళ్ళినాడు, అది ఇది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సరే చివరికి ఊరుకోలేక అడుగుతాడు. అది మనకు అందరికీ తెలిసిన స్టోరీ. అదేంటి నేను ఆ మైండ్లో అప్పుడే తీసేసాను, ఆవిడ మర్చిపోయాను, నువ్వేంటి ఇంకా మోస్తున్నావు నువ్వు అని చెప్పి గురువు గారు. సో ఇదంతా మన భావజాలాన్ని మనకు అంతర్గతంగా మనకు ఒక గురువు గారు అంటే ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి అనే దాని మీద అతనికి ఆ మనసులో ముద్రించబడింది. ఆ విధంగా కనుక తేడా వస్తే అతనికి అటాచ్మెంట్ నెగిటివ్లో వస్తుంది. ఆ విధంగా మన మైండ్లో మనం ఎట్లా మన గుర్తింపు మనకు ఉంటుందో అదే విధంగా మనకి దూరం అవుతుంది అనమాట. ఈ ఒక్క పారాగ్రాఫ్ చేద్దాం, చదవండి. ఇదేనా సార్? So if a word does not work for you anymore, then drop it and replace it with one that does work. If you don't like the word sin, then call it unconsciousness or insanity. That may get you closer to the truth, the reality behind the word, than a long misused word like sin, and leaves little room for guilt. సో ఇఫ్ ఎ వర్డ్ డస్ నాట్ వర్క్ ఫర్ యూ ఎనీమోర్, నువ్వు అనుకున్నట్లు దేవుడు అనుకోవు సరే, నేను అనుకోవు సరే, నీకు కనుక నచ్చకపోతే వదిలేదా నా పేరు అండ్ రిప్లేస్ ఇట్ విత్ వన్ దట్ డస్ వర్క్. నీకు ఏ పేరు అయితే పెడితే సూటబుల్గా ఉంటుందో ఆ పేరు పెట్టు. మనం పిల్లలకి నామకరణంలో ఇంత పెద్ద పెద్ద పేరు పెడతాం, నక్షత్రనామని అదని ఇదని అన్ని. చివరికి మనం పిలిచేది ఏంటి?
బుజ్జి కన్నా నాన్న చిట్టి, అంతే కదా? అంతే సార్, అందరి పేర్లు అలాగే ఉంటున్నాయి. అందరి పేర్లు మనం ఎన్ని రకాల పేర్లు పెట్టి మొన్న మా చెల్లె వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అవుతే ఆమె నిక్ నేమ్ రిక్కి రిక్కి పుట్టినప్పటి నుండి అందరికి చుట్టాలలో ఫ్రెండ్స్ కి అందరికి తెలుసు. ఆ కార్డులో పేరు చూసి ఇదేవరు అనేసి అది అడుగుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే మన అటాచ్మెంట్ దానికి అంత అటాచ్ అయిపోయాం. అదే అదే సో ఇప్పుడు నచ్చకపోదు, నీకు ఆ నచ్చలేదు ఆ పేరు, ఇంకో పేరు పెట్టుకో, దానికి తప్పేముంది, నీకు నచ్చిన పేరు పెట్టుకొని చేసుకో. ఇప్పుడు డోంట్ లైక్ ద వర్డ్ సిన్, నీకు పాపం అనటానే నీకు ఆ పదం నీకు నచ్చకపోతే నువ్వు దాన్ని అన్కాన్షియస్నెస్ అనో ఇన్సానిటీ అనో, ఇన్సానిటీ అంటే బుద్ధి లేని పని, ఆ విధంగా పెట్టుకో. మనకు ఆ బుద్ధి లేని మనకు ఆ బుద్ధి మాంద్యం ఉన్న వాళ్ళని పట్ల అమాయకంగా ఉన్న వాళ్ళని అనిపెట్టుకో, అది పెట్టుకో, ఇన్సానిటీ అని పెట్టుకో, లేకపోతే అన్కాన్షియస్నెస్ అని పెట్టుకో, ఎరగలేకపోవటం తెలియకపోవటం అని పెట్టుకో. దట్ మే గెట్ యూ క్లోజర్ టు ది ట్రూత్. నువ్వు దేవుడు అనటానికి నీకు ఇష్టం లేదు, సరే కృష్ణుడు అను, నారాయణ అను, లేకపోతే రామ అను, శివ అను, ఇంకోటి ఏ పేరుతో అన్నా పిలు, నీకు నచ్చిన పేరుతో. అప్పుడేమవుద్ది, నువ్వు ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నావు, మనకు ఆ పేరు పెట్టిన పేరు నచ్చలేదు, ఇంకోటి ఏదో మనం ఇంకో పేరు పెట్టుకుంటాం, ఇంకో పేరు పెట్టుకొని పిలుచుకుంటాము. బట్ మనం వాడ దూరం, మనం ఎప్పుడైతే మనకి ఇష్టమైన పేరు పెట్టుకొని పిలుచుకుంటామో మనం ఇంకా దగ్గర అవుతాం, ఆ నిజానికి మనం దగ్గర అవుతాం. దేవుడి బదులు కృష్ణ 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 అనుకుంటే, రాధా రాధే రాధే అనుకుంటే, నారాయణ 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 అనుకుంటే, బహుశా దానికి నువ్వు గాడ్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్, మొత్తం అంతా కలిపి ఒకటే. ఆ గాడ్ అనే దానికి ఆకారం లేదు. గాడ్ అనే దానికి ఆకారం ఏముంది? లేదు కదా. దేవుడు అంటే దేవుడు అంతే. ఎప్పుడైతే నువ్వు కృష్ణ అన్నావో, నారాయణ అన్నావో, రామ అన్నావో, అప్పుడు ఒక ఆకారం అనేది అర్థం. అది పెట్టుకో. అప్పుడు నువ్వు రామాను అన్నప్పుడు నువ్వు ఆ యొక్క రూపానికి, ఆ పేరుకి, ఆ ఐడెంటిటీకి నువ్వు దగ్గర అవుతావు. దట్ ఈస్ ది రియాలిటీ బిహైండ్ ది వర్డ్. ఆ పదం యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది. అప్పుడేమవుతుంది, మనం మిస్యూజ్ చేసిన వర్డ్ ఏదైతే ఉందో, ఇన్నాళ్ళు సిన్ అని చెప్పేదాన్ని నువ్వు సిన్ అనకుండా, ఓకే వాడికి తెలియదులే, వాడు అయితే చేశాడు వదిలే అని, ఒక ఇన్సానిటీ, వాడికి బుద్ధి లేని వాడు అని చెప్పి, ఒక మందబుద్ధి వాడు అని చెప్పి మనం అనుకున్నాం అనుకో, నీకు ఇంకా ఏమనిపించదు కదా. నీకు అప్పుడు పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, నేను నేరం చేశాను అనేటువంటి భావజాలం రాదు కదా నీకు. ఆ విధంగా ఎప్పుడైతే ఆ పదం ఏదైతే ఉందో, ఆ పదాన్ని దాటి మనం బయటకు వెళ్తే, మనం దాని యొక్క అటాచ్మెంట్ కానీ, నెగిటివ్ అటాచ్మెంట్, ఏదైనా ఒక అటాచ్మెంట్, పాజిటివ్ అటాచ్మెంట్, నెగిటివ్ అటాచ్మెంట్, లేకపోతే ఆ పదాన్ని మనం దగ్గరికి తీసుకోవటం, దగ్గరికి రావటం జరుగుతుంది. ఒక పదాన్ని పదంగా చూడొద్దు, దాన్ని దాటి చూడండి అని. విముక్తి అంటే నువ్వు ఫ్రీ ఫ్రేమ్ అవుతుందంటే యదా అనే దాని నుంచి ఇది బియాండ్ వర్డ్స్, లుక్ బియాండ్ ది వర్డ్స్, పదాన్ని దాటి ముందుకెళ్ళి చూడండి అని చెప్పి తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇంకేమిటి వస్తుంది. 6:15 మిస్టర్ షేరింగ్ ఆపైన ఎస్ సార్. ఎవరికైనా ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ లో డౌట్స్ కానీ ఏమైనా షేరింగ్స్ కానీ ఉన్నాయా అండి? ఎవరైనా డౌట్లు ఏమన్నా డౌట్లు అంటే మళ్ళీ నాకు కష్టం మళ్ళీ క్లియర్ చేయాలంటే, అనుభవాలు పంచుకుంటే పంచుకో. మీకే కష్టం అంటే ఎట్లా? ఓకే, ధనలక్ష్మి గారు. జై శ్రీరామ్ అండి అందరికి. జై శ్రీరామ్ అండి. చదవమంటారండి? ఒక్క నిమిషం మ్యామ్, సార్ ఈ రికార్డింగ్ స్టాప్ చేసి. అదే ఇంకేం లేదంటే స్టాప్ చేద్దాం అందుకే.